గత కొన్ని వారాలుగా బంగ్లాదేశ్ పరిస్థితులు రాజకీయ గందరగోళం కొనసాగుతూనే ఉంది. రోజుకో మలుపు తిరుగుతున్న యూనస్ అభిప్రాయాలు అటు ప్రజలను ఇటు ప్రభుత్వాన్ని కూడా ఇరుకని పెడుతున్నాయి. బంగ్లాదేశ్లో ఆగస్టు 2024లో తాత్కాలికంగా యూనస్ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే భారత్లో ప్రవాసంలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనాకి చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ప్రజల్లో అశాంతి పెరిగింది. మైనారిటీలకు రక్షణ లేకుండా పోయింది. మహమ్మద్ యూనస్ తాత్కాలిక సర్కార్పై జనాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటికే సైన్యం నుంచి తీవ్ర రాజకీయ ఒత్తిడి ఎదుర్కొంటున్న సర్కార్కు ఇది రోకటి పోటుగా మారింది. పౌర సేవకుల సమ్మె 4వ రోజుకు చేరగా వేతన పెంపు డిమాండ్తో టీచర్స్ కూడా నిరసన బాట పట్టారు. వారు వేల సంఖ్యలో నిరవధిక సమ్మెకు దిగారు. మే 5 నుంచి పాక్షికంగా పనిచేస్తున్న వారు తాజాగా పూర్తిగా విధులు నిలిపేశారు. దీనిపై యూనస్ సర్కార్ ప్రవర్తించిన తీరుపై ఉద్యోగులు మరింత మండిపడుతున్నారు. తమ డిమాండ్స్ను నెరవేర్చకపోతే ఆందోళన దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ విస్తరింపజేస్తామని హెచ్చరించారు టీచర్లు. వచ్చే డిసెంబర్ కల్లా మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్మాన్ పట్టుబడుతుండగా 2026 జూన్ ముందు కుదరదని సర్కార్ అంటోంది. రాజీనామా చేస్తానని యూనస్ బెదిరించినప్పటికీ తర్వాత వెనక్కి తగ్గారు. నాటకీయ పరిణామాల మధ్య ఏర్పడిన యూనస్ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకోలేకపోయినప్పటి నుంచి ప్రజలు, ప్రభుత్వ అధికారులు, ఆర్మీ అంటూ అన్ని వర్గాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నిత్యం అల్లర్లు, నిరసనలు, సమ్మెలతోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం నడుస్తోంది.